సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎంత సుదీర్ఘ అనుభవం ఉంది మీకు ప్రజల్లో. ఇప్పుడే చెప్పారు మీరు, నేను పోర్ట్ఫోలియోలు నిర్వహించాను, ప్రజల మధ్య ఉన్నాను, ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళు ముందు నాకే చెప్తారు, ఇవన్నీ చెప్పారు. కానీ ఇంత అనుభవం ఉన్న మీరు, ఈజీగా గెలుస్తాను అనుకుంటున్నటువంటి మీరు భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే తొడలు కొడతా ఉన్నారు మీరు చాలా సమావేశాల్లో. నేను గుండు గీయించుకుంటాను నేను ఓడిపోతే అని చెప్తా ఉన్నారు. నా పేరు మార్చుకుంటాను అని చెప్తున్నారు. యానం పిచ్చోడుగా నా పేరు మార్చేసుకుంటా అంటే ఇలాంటి మాటలు, ఈ తొడగొట్టటాలు ఇవన్నీ కూడా భయానికి సింబల్గా కనిపిస్తున్నాయి. నన్ను చూసి భయపడుతున్నాడు మల్లాడే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. తొడగట్టడం అంటే దానికి ఒక అంటే గతానికి భిన్నంగా మీ వ్యవహార శైలి ఉంది అనేది ఈ స్టైల్ ముందు కూడా ఉంది. మల్లాడి కృష్ణారావు అన్న అతన్ని నేను రాజకీయంగాను సమాధి చేస్తాను అని చెప్పేసి మాట్లాడారు. దానికి కౌంటర్గా ఈ విషయం మాట్లాడాను. అలాగే ఈ రాజకీయాల నుంచి లేకుండా చేస్తాను, ఈ దెబ్బతోటి అయిపోతాడు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు దానికి కౌంటర్గా ఈ విషయాల్లోనూ అలాగే ఇంకొక విషయం కూడా మాట్లాడాను. ఇదే కాకుండా ఎవరైనా కానీ ఎవరి దగ్గరైనా కానీ నేను ₹1 లంచం తీసుకుంటే దయచేసి మీరు నాకు ఓట్లు వేయొద్దు. ఏదైనా పని గురించో ఇంకోటి వచ్చినప్పుడు నాకు డబ్బు ఇచ్చి మీరు పని చేయించుకుంటే నాకు ఓటు వేయొద్దు. ఇది కాకుండా డబ్బు కానీ నేను ఇవ్వలేదని చెప్పేసి నేను బొకాయిస్తే మీరు ఎవరైనా కానీ నేను డబ్బు ఇచ్చుంటే మీరు చెప్పకపోతే అమ్మకి బాబుకి పుట్టినోడు కాదు, చెప్పాలి. నేను మల్లాడి కృష్ణారావుకి పలానా విషయంలో నేను ఈ డబ్బు ఇచ్చానని చెప్పేసి ఇచ్చుంటే మీరు చెప్పాలని చెప్పాను. ఇది రెచ్చగొట్టే విధానం అంటారా? కాదు. నా నిజాయితీని గుర్తించుకోవడానికి నేను ఎటువంటి ₹1 కూడా నా 36 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్క దాంట్లో కూడా రూపాయి నేను తీసుకోలేదు. నేను పెట్టడం తప్ప తీసుకోవడం అనేది నాకు తెలియదు. ఎవరో ఇటువంటి పాసి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఒళ్ళు హీట్ వస్తుంది. దాంట్లో మాట్లాడిన మాటలే తప్ప దీన్ని నేను ఓడిపోతే నేను గుండు గీయించుకుంటానని అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. పేరు మార్చుకుంటానని అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఏదో హీట్లోనో ఓవర్ కాన్ఫిడెన్స్లోనో లేకపోతే ఇంకోటి కాదు. వారు మాట్లాడిన మాటలకి నువ్వు స్పందిస్తావు అని చెప్పేసి స్పందించట్లేదే. నేను ఇదంటే నేను గెలుస్తాను 100%, గెలవకపోతే నేను ఊరుదిపెట్టి అంటే అనుభవంలో మీకంటే చాలా చిన్న వ్యక్తి, వయసులో చాలా చిన్న వ్యక్తి, అలాంటి వ్యక్తితో ఇంత భారీ డైలాగులు వేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి ప్రజల్లో కూడా ఒక చర్చ ఉంది. భారీ డైలాగులు అన్నది పోటీలో అనుభూశాలు లేకపోతే సింగిల్ పర్సన్, అతనికి ఒక ఓటు ఉంటుంది, నాకు ఓటు ఉంటుంది, అంతే. ఆయన స్థాయి ఎక్కడ, మన మల్లాడి గారి స్థాయి ఎక్కడ? స్థాయి వేరే. స్థాయి అనుకున్నది ప్రజలు లేకపోతే వేరే వాళ్ళు అనుకుంటారు. నేను పెద్ద స్థాయి అన్నదానికి ఇది అవ్వదు. ఆ స్థాయి తక్కువ ఉన్నా కానీ ఒకసారి ప్రజాపతిని చేశారు కదా, స్థాయి పెంచారు కదా. గొల్లపల్లి అశోక్ అన్న అతను పేరు వేరే, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేరే. ఇప్పుడు తాజా మాజీ అని అంటున్నారు. ఎందుకంటే మాజీ అని చెప్పేసి నన్ను ఎప్పుడు అన్నాడు. నేను మాజీ ఎమ్మెల్యే అయినా మాజీ మంత్రి అయినా కానీ నేను పాండిచ్చేరి గవర్నమెంట్లో ఈజ్ ఈక్వల్ టు మినిస్టర్ దాంట్లో ఉన్నాను నేను. దాన్ని అతనికి అది రుచించలేదు. ఆ విధంగా అతను మాట్లాడే మాటలకి వాళ్ళ పొంతలు ఉండవు. మాట్లాడే మాట అన్ని అబద్ధాలు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు డబ్బుతోటి మందుతోటి మొత్తం అంతా కూడా ఎవరెవరో సహాయం చేసిన వాళ్ళు, అలాగే ఈ పేకాట క్లబ్బుల నుంచి తీసుకొచ్చిన కోట్లాది రూపాయలతో అతను రాజకీయాలకి ఎలక్షన్ పోటీకి రెడీ అయ్యారు. రెడీ అయిన తర్వాత ఈ విధంగా వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలామందితో, నిన్న కూడా ఒక పట్టా ఇవ్వలేదని అడిగితే దాని మీద చాలా హార్డ్గా మాట్లాడి ఉన్నారు. నన్ను మాట్లాడుతున్నారని చెప్పేసి నేను 1000లో ఒకసారి 2 సార్లు కోపం వస్తుంది నాకు, పదే చిరాకు పెట్టేస్తుంటాయి, అంతే తప్ప ఎవరైనా సరే ఈ ఎలక్షన్ టైంలో కూడా నన్ను వచ్చి పబ్లిక్ కొన్ని ఇష్యూలు చెప్తుంటే నేను కొన్ని మాట్లాడుతూ ఉన్నాను.
అంతే తప్ప అతనిలాగా నేను ఫ్లూక్లో వచ్చినోడు కాదు. గ్రౌండ్ రియాలిటీ నుంచి నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి దాని తర్వాత కాంగ్రెస్ ఆ విధంగా వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు. ఎన్డీఏ కూటమికే సపోర్ట్ చేశాను. అతనికి నాకు కంపారిజన్ అన్నది అసలు ఏ పాయింట్లో కూడా సరిపోదు. వ్యక్తిత్వంలోనూ సరిపోదు, దేంట్లో కూడా సరిపోదు. అవినీతిపరుడు, దాంట్లో మాకు సూట్ అవ్వదు. ఈ విధంగా ఉన్నప్పుడు వారిని కప్పిపుచ్చుకోవడానికి, చేతకనతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చెప్పే మాటలే తప్ప అడ్డపడిపోయాడు అని చెప్పేసి అంటాడు. కొన్ని పనులు నేను చేశాను అంటాడు. చేసిన పనేమో పట్టుకొచ్చింది జీవో నేను. అలాగే ఈ ప్రభుత్వం అసలు ఏమీ సహకరించలేదు నాకని ఒకసారి మాట్లాడతాడు. అసలు ఇన్ని పనులు చేసిందా నాకు ఆశ్చర్యం వస్తుందని చెప్పేసి ఇంకో మీటింగ్లో మాట్లాడతాడు. ఎందుకంటే యానం పీపుల్ ఫెస్టివల్ ఫంక్షన్లో అసలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అనధికార ఎమ్మెల్యేగా మీరే కొనసాగారు. చాలా వర్క్స్ అతను చేస్తుంటే అడ్డుపడి కొన్ని పనులు మీరు చేసి అతను ఏమీ చేయలేదు, మొత్తం చేసిందంతా నేనే, అతను ఎమ్మెల్యేగా వేస్ట్ అని చెప్పి ఈ విధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. సార్, రాజకీయం అతనికి కావలసిన విధంగా మాట్లాడడం, దాన్ని చేయడానికి అన్నది అతనికి రైట్ ఉంది. కానీ ప్రజలు మల్లాడి కృష్ణారావు అడ్డుపడతాడా, మల్లాడి కృష్ణారావు ఎన్ని పనులు యానం కోసం చేస్తాడన్నది మెజారిటీ పీపుల్ 100 అని చెప్పేసి మనకు ఉండదు. మెజారిటీ పీపుల్కి అందరికీ తెలుసు. ఇతను ఎతటి వాళ్ళ మీద తోసేసి నేను మంచి జరిగితే నాదని, చెడ్డ అయితే గోపాలకృష్ణదని ఈ విధంగా వారు అలాగే తోసేస్తూ ఉంటారు. వారు మాట్లాడేది కానీ ఎక్కడైనా కానీ రేపు రాబోయే రోజుల్లో నేను ఇగో ఇంత చేశాను, రేపు రాబోయే రోజుల్లో ఇది నేను చేస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను. వారు నేను చేస్తానని చెప్పేది లేదు, ముందు చేయలేదు, ఇప్పుడు చేస్తానని చెప్పేది కూడా లేదు, చెప్పేది లేదు. ఆ విధంగా చూస్తే నా టార్గెట్ ఇదిగో 4,200 నుంచి 6,300 వరకు రైతులు ఎక్కడా కూడా కోర్టుకు వెళ్లకుండా వాళ్ళకి మార్కెట్ రేట్ ఇచ్చి నేను చేస్తాను, ఇదిగో నేను ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసుకుంటాను, భారత ప్రభుత్వం ద్వారాగా సహాయం తెచ్చుకుంటానని వారు ఏం మాట్లాడుతున్నారు? నేను గత ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా పట్టా ఇస్తానని చెప్పారు. ఆ పట్టా ఇవ్వలేకపోయాను. మళ్ళీ నేను పొలం కొన్నాను. ఆ పొలాన్ని కూడా నాకు ప్రజలకు ఇవ్వడానికి అతను అడ్డపడితే మీకు ఇప్పుడు ఓట్లు వేయండి, మీకు టోకెన్లు ఇస్తానని 100 మందిని కేకేసుకొని నీకో పట్టా నీకో టోకెన్ అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. ఇందులో ఇదంతా కూడా 100% గ్యాసే. ఎందుకంటే ప్రజలు కొంతమంది మొన్న ఈ 6-8 నెలల్లో అతను కొడుకు పుట్టాడని ఫంక్షన్కి చేసినప్పుడు మీరందరూ కూడా ఫంక్షన్కి ముందు వారం రోజుల ముందు డ్రామా మొదలెట్టాడు. మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తాను, పట్టాలకి మీరు అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్తే వేల కొద్ది జనం పట్టాల కోసం అప్లికేషన్ పట్టుకుని అక్కడ ఆఫీసులోను అతని కార్యాలయంలో కూర్చున్నారు. వెళ్ళింది అయిపోయిన తర్వాత అయిపోయింది. ఫంక్షన్ ప్లేస్లో ఫంక్షన్కి వస్తే మీకు పట్టాలు ఇచ్చేస్తారని ఇంకొక ప్రచారం. ఇందులో ఫంక్షన్ కూడా మనం వెళ్తే బాగుంటుంది, ఒక అప్లికేషనే కదా మనం ఇచ్చామని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ ఏంటన్నది వదిలేసి మైక్లో పట్టుకుని నేను పోటీ చేస్తాను అని చెప్పి మళ్ళీ ఇంకోలా తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఈ విధంగా చేయలేకపోయిన దాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తుంటే నేను పొలం కొనేసాను, నాకు రిజిస్ట్రేషను దాన్ని స్టాప్ చేశారు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ పొంతలు లేని మాటలు అతను మాట్లాడుతున్నాడు. నేనైతే పూర్తిగా క్లారిటీతో ఉన్నాను. ఇళ్ల స్థలాల విషయం ఈ బడ్జెట్లో సగం, వచ్చే బడ్జెట్లో సగం చేసి రైతులు కూడా కోర్టుకి వెళ్ళకుండా ఉండే రైతుల్ని వాళ్ళకి మార్కెట్ రేట్ ఇప్పించి అన్ని విధాలుగా ప్రభుత్వానికి పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్కి కన్సెంట్ ఇచ్చేలాగా చేసి దాన్ని ముందుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. 3 ప్లేసులు, 1 కనకాలపేటలోను, 2 మెట్టగూరు, 3 దర్యాలతిప్ప. ఈ విధంగా హెల్త్ స్కీమ్ ఉంది. నేనున్నప్పుడే సీఎం మెడికల్ రిలీఫ్ సొసైటీ అని చెప్పేసి పెట్టి దానికి బడ్జెట్ నుంచి డబ్బు ఇచ్చి ఆ డబ్బునేమో ఎవరైతే ఈ మెడికల్గా వేరే హాస్పిటల్కి వెళ్తారో ఆ ఎస్టిమేట్ ప్రకారం వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగేది. అది ఆయుష్మాన్ భారత్ కార్డు నేను తీసుకొస్తున్నాను అని చెప్పి ఇది క్లోజ్ చేశాడు. ఇప్పుడు యానం దగ్గర పని చేసుకునే ఈ విధమైన ఇవన్నీ పనులు చేయకుండా చేసినట్టుగా చేయని పని అడ్డపడినట్టుగా నేను చేసిన పని ఏమో అతను చేసినట్టు చెప్పడం,
అవని పని ఏమో నేను అడ్డుపడుతున్నట్టుగా ఈ విధంగా వారు చేసుకెళ్తూ ఉన్నారు. అందుకని ప్రజలు 5 సంవత్సరాల్లో వారు ఎక్కడా కూడా ప్రజల దగ్గరికి రాలేదు. ఏది వచ్చినా కూడా ఇప్పుడు వస్తుంటే ప్రజలు తిరగబడుతున్నారు. నాకైతే నేను గతంలో చేసిన పని ఏది చెప్పానో చేసిన పని ఈ 5 సంవత్సరాల గ్యాప్లో నా మీద ఏ పని చెప్పినా కానీ అతను అన్న ప్రకారంగా చేస్తాడు.